pledge. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone, my lies my happiness. గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను స్టూడెంట్గా అక్కడ ఉండేవాడిని. ఇప్పుడు తర్వాత చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ మీదకి రావడం జరిగింది. నిజంగా ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. బట్ ముందుగా నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన సంపూర్ణమైన సిస్టర్ గారికి, వెంకట్ సార్కి, వెంకటేశ్వర సార్కి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మనకి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగధీరుల ఫలితం. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది జీవితాలు కోల్పోయిన తర్వాత మనకు వచ్చింది ఈ స్వాతంత్రం. మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాలను త్యాగం చేయవసరం లేదు. కానీ మనకి ఈ సమాజంలో కానీ, మనకి ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ మనకున్న రోల్, మనకున్న పాత్ర సఫిషియెంట్గా కనుక పోషిస్తే మనం ఆ త్యాగధీరులు చేసినంత ఫలితం వచ్చినట్టే. పోరాటాలు చేయవసరం లేదు,
జీవితాలు అర్పించవసరం లేదు, త్యాగాలు చేయవసరం లేదు. కానీ మనం చేయాల్సిన పని చేస్తే అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, లేదా ఏ రోల్ అన్నా కావచ్చు, అది ఇంజనీర్ ప్రొఫెషన్ కావచ్చు, టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా నార్మల్ డ్రైవర్ కావచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఏదన్నా కావచ్చు. బట్ ఆ పాత్రకి కనుక మనం తగిన న్యాయం చేస్తే మన మన సమాజంలో మన పాత్రకి, మన సమాజానికి చాలా చేసినట్టు అవుతుంది. నేను డాక్టర్ అండి. నేను 10th క్లాస్ 2005 బ్యాచ్ ఇక్కడ 2005లో ఇక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంబీబీఎస్, తర్వాత ఎండి, డిఎం చేశాను. ఎండోక్రినాలజీ నా స్పెషాలిటీ. అంటే హార్మోన్ సంబంధించిన సమస్యలు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అండ్ ఒబేసిటీ కానీ, పీసీఓఎస్ మీరు చాలామంది చూసుంటారు. అండ్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి చెప్తున్నాను ఫస్ట్ నా బ్రాంచ్ ఏంటని. ముఖ్యంగా తర్వాత ఈ స్కూల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ని కాబట్టి, నేను ఈ స్కూల్లో చదువున్నాను కాబట్టి మరీ ఎమోషనల్గా అట్లేం చెప్పను, కానీ బట్ లైటర్ రేంజ్లోనే చెప్తాను. ఈ స్కూల్లో చదివిన తర్వాత మీ తర్వాత ఏ ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ కావచ్చు. ఇక్కడ నేను ఒక్కరినే కనపడవచ్చు, కానీ ఈ స్కూల్ చాలామంది డాక్టర్స్ని అందించింది సమాజానికి, చాలామంది ఇంజనీర్స్ని అందించింది, చాలామంది సివిల్ సర్వెంట్స్ని అందించింది, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, చాలామంది టీచర్స్ని అందించింది. మీకు ఇప్పుడు టీచ్ చేస్తున్న టీచర్స్ అందరూ నాకు టీచర్స్, అంటే టీచర్స్ వాళ్ళు. నేను వాళ్ళ స్టూడెంట్ని. వెంకట సార్ కావచ్చు, వెంకటేశ్వర సార్ కావచ్చు, హిందీ మేడం కావచ్చు, కృష్ణ మేడం కావచ్చు, పీటీ సార్ కావచ్చు, వీళ్ళందరూ మాకు టీచ్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళ స్టూడెంట్సే. నేను ఏ పొజిషన్లో ఉన్నా కావచ్చు, అంటే నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ పొజిషన్లో ఉన్నా స్టిల్ వాళ్ళందరూ స్టూడెంట్సే. వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళని, వాళ్ళ దగ్గర సద్బుద్ధులు నేర్చుకున్న వాళ్ళని. ఈ స్కూల్లో చదివిన తర్వాత మీరు బయట చాలా కార్పొరేట్ స్కూళ్ళు ఉండొచ్చు. అంటే నేను ఏ కార్పొరేట్ స్కూల్ని విమర్శించదలుచుకోలేదు, చెప్తున్నాను మామూలుగా. నేను ఇక్కడ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివి, తర్వాత ఎంబీబీఎస్ చదివి, తర్వాత పీజీ చేస్తున్నప్పుడు చాలామంది కార్పొరేట్ స్కూల్లో చదివిన చాలామంది స్టూడెంట్స్ని చూశాను. బట్ ఆ స్టూడెంట్స్కి ఏ విధంగా తీసుకునే విధంగానే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, నాలో ఉన్న మాట్లాడే తత్వం కానీ, ఆ గుణం కానీ అవన్నీ ఇక్కడి నుంచి అలవర్చింది. అవి ఆల్ ఆఫ్ ఏ సడన్ తర్వాత రావు. సో మీ స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో, ఏ లక్షణాలు అయితే అలవర్చుకున్నారో అయ్యే మీ జీవితాంతం ఉంటాయి. ఇంత విశాలమైన స్కూల్ కానీ, ఇంత మీకు ఎప్పుడు కావాలంటే ఏ సమయంలో అయినా తలుపు తట్టి పిలిచే టీచర్స్ కానీ అన్ని చోట్ల ఉండరండి. అంటే నేను చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మనకి ఫెసిలిటీస్ కానీ, ఈ సౌకర్యాలు కానీ, ఇంత సౌలభ్యం కానీ ఉంటుంది. అగైన్ ఇక్కడ ఏ స్కూల్ని లేదా ఏ వ్యవస్థని నేను విమర్శించదలుచుకోలేదు. ఈ స్కూల్కి ఉన్న అడ్వాంటేజ్ నేను చెప్తున్నాను. మీకు ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ కనుక మీకు చూసుంటే రికార్డ్స్, చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలామంది ఇంజనీర్స్, చాలామంది పేర్లు మీకు తెలిసి ఉంటాయి. మీరు చదువుకునేటప్పుడు అలానా విషయంలో ఏదైనా డౌట్ వచ్చినా, లేదా ఏదైనా ప్రశ్న తలెత్తినా వెంటనే వెళ్ళి అడగగల ఆ స్వాతంత్రం ఇక్కడ ఉంటుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆట ఆడుకునే సౌలభ్యం ఇక్కడ ఉంటుంది. నేను ఏ సమస్యలో ఉన్నా జీవితంలో తర్వాత స్కూల్ నుంచి అయిపోయి ఒక జాబ్ చేస్తున్నా, లేదా వేరే ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా నేను మళ్ళీ పైకి రాగలను అనే కాన్ఫిడెన్స్ ఈ స్కూల్ ఇస్తుంది. అంటే మీ టీచర్స్ కానీ, మీ తోటి విద్యార్థులు కానీ ఇస్తారు. అట్లాంటి వాతావరణం మిగిలిన చోట్ల ఉండదు. అంటే ఈ తర్వాత రాదా ఎంబీబీఎస్ డిగ్రీ చేసేటప్పుడు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కానీ రాదా అని మీకు ప్రశ్న ఉండొచ్చు. రాదండి. స్కూల్లో ఏదైతే మీరు అలవాటు చేసుకున్నారో అవి మాత్రమే తర్వాత మీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. నా గురించి చెప్పుకుంటే, అంటే నేను స్కూల్లో నాకు అలవాటు చేసిన, నా టీచర్స్ నాకు అలవాటు చేసిన క్వాలిటీ ప్రశ్నించడం. ఏ సబ్జెక్ట్ అయినా ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు నిర్మోహమాటంగా మీరు అడగండి, నేను సమాధానం చెప్తామని ఆ స్వాతంత్రం నాకు అప్పుడు ఇచ్చారు. ఆ ప్రశ్నించే తత్వం నేను స్కూల్ నుంచి అలవాటు చేసుకున్నాను. అది ఇప్పటికీ అది అట్లే ఉంది. సో ఆ క్వాలిటీ ఎక్కడికి పోదు, అది జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. సో మీరందరూ ఎక్కువసేపు మీ టైం తీసుకోను. సో మీరందరూ ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు ఏమాత్రం బాధపడాల్సిన కానీ, ఇబ్బంది పడాల్సిన కానీ సందర్భం అసలు ఉండదు. తలెత్తుకొని మేము విజయరాణి హై స్కూల్లో చదివామని చెప్పుకోవచ్చు బయట.
ఏ స్కూల్లో కంపేర్ చేసినా లేదా ఏ పాఠశాలలో ఏ కాన్వెంట్ స్కూల్లో కంపేర్ చేసినా మేము విజయరాణి స్టూడెంట్స్ అంతా తలెత్తుకొని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ ఉన్న టీచర్స్ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ కొన్ని జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తున్నారు. సో మీకు మీ క్లాస్ కొత్త, బట్ వాళ్ళకి ఇలాంటి జనరేషన్స్ చాలామంది చూస్తున్నారు. సో వాళ్ళ అనుభవాలు ఏంటి, స్టూడెంట్ యొక్క అనుమానాలు ఏంటి, ఏ విధంగా ఏ సందర్భంలో ఏ విధంగా ఇబ్బంది పడతాడు, ఏ ఇబ్బందిని ఎలా తీర్చాలి అనేది ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ, సిస్టర్స్ కానీ అందరికీ, హెడ్ మిస్టర్స్ కానీ అందరికీ సంపూర్ణంగా తెలుసు. మీరు బయట చాలా చోట్ల చూసేటప్పుడు మనకి ఏ డౌట్ వచ్చినా, లేదా డౌట్ అంటే కేవలం అకాడమిక్సే కాదు, ఈ విషయానికి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. జీవితంలో చదువు ఒక్కటే సరిపోదు పైకి రావడానికి, ఎన్ని డిగ్రీలైనా ఉండొచ్చు, కానీ మన వ్యక్తిత్వం కానీ క్యారెక్టర్ కానీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చదువుకి అది తోడైనప్పుడే దాని ఉపయోగం. చదువు ఒక్కటి ఉండి క్యారెక్టర్ లేకుండా, గుణాలు లేకుండా ఉన్నప్పుడు అది ఎన్ని డిగ్రీలు కావచ్చు, 3 కావచ్చు, 40 కావచ్చు, పెద్ద ఉపయోగమే ఉండదు. ఆ వ్యక్తిత్వం చదువుతో పాటు నేర్పించేది స్కూల్. నాకు ఎన్నో సద్గుణాలు నేర్పారు, ఎన్నో విద్యాబుద్ధులు నేర్పారు, ఎన్నో సత్ప్రవర్తన లక్షణాలు నేర్పారు. ఈ లక్షణాలు నేర్పిన ఈ స్కూల్కి కృతజ్ఞతలు చెప్తూ, మీరందరూ కూడా ఆ లక్షణాలు అలవర్చుకొని ఇక్కడున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారని, అట్లనే ఈ ఎక్స్పీరియన్స్ని, అనుభూతుల్ని తర్వాత కూడా ఆస్వాదిస్తూ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా గడుపుతూ మీ అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని ఆశిస్తూ, మరొకసారి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన సంపూర్ణ మేరీ గారికి, హెడ్ మిస్టర్స్ మేడంకి అండ్ సార్ వెంకట సార్కి, వెంకటరావు సార్ అందరికీ, విజయరాణి స్కూల్ టీచర్స్ అందరికీ, ఆ విధంగా ఎవరైతే మానవతా దృక్పథంలో చేస్తున్నారో అందరికీ కూడా మనందరి తరపున కరతాళ ధ్వనులతో ఒకసారి మన యొక్క శుభాకాంక్షలు తెలియజేద్దాం. In the fight against coronavirus, the brave medical army stands strong with thermometers, stethoscopes and ventilators as their weapons. Not to forget, medical researchers are working day and night and probabilities, hoping to find a remedy to the disease. We see God through you, respected people. Since the coronavirus outbreak, the healthcare professionals have not only experienced the satisfaction of healing patients and saving their lives, but have also lost many battles along the way. On the top of that, many doctors have even sacrificed their own lives in the line of duty. అది కేవలం మనసులో ఉంటే, ప్రేమ అనేది ఉంటే, తోటి మానవుని పట్ల ఆప్యాయతలు కలిగి ఉంటే తప్పనిసరిగా అది ఎంత కష్టతరమైన పని అయినప్పుడు కూడా చేయాలనే తపన ఉంటే మనసులో అది సాధ్యమవుతుంది. ఆ విధంగా వాళ్ళకి వృత్తి ధర్మాన్ని మరవకుండా నా యొక్క వృత్తికి నేను తగినట్టు న్యాయం చేయాలి అనేటువంటి తపనతోటి నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క వైద్యులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. Every day, the selfless warriors are giving it their all in healthcare settings while cutting themselves from their families and loved ones. The sacrifice that they are making for the safety and welfare of humanity is priceless and deserves lifelong gratitude. Let us clap for them at this moment. Dear friends, we might have got so many medals and degrees and PhDs. Among the several lessons this coronavirus pandemic has been teaching us, the biggest one is to find ways to sufficiently devote our salute and appreciation to our efficient medical fraternity and give medical professionals the respect, compensation and infrastructures that they truly deserve. Nothing will be a greater tribute to the healthcare workers than this. So that we, the Vijayarani High School, decided to give this great respect to you on the day of Independence Day. ప్రపంచానికి మానవతా విలువలు నేర్పినటువంటి ఈ కరోనా మహమ్మారి నుండి మనం భవిష్యత్తులో కూడా తోటి వ్యక్తుల్ని ప్రేమించే తత్వాన్ని అలవాటు చేసుకొని తోటి మానవుల్లో ప్రేమ ఆప్యాయతలు కలిగించే విధంగా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులే కాదు, అదేవిధంగా మనం కూడా తోటి వ్యక్తిని ప్రేమించే మంచి గుణాలను అలవాటు చేసుకొని
రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మందికి ఈ వైద్యులు వారి యొక్క సేవలు అందించి వారి యొక్క కుటుంబాలు దీవించబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ The sacrifice of doctors and healthcare workers across the globe will not go in waste. Humanity will always be grateful to you, doctors, nurses, in absentia, and the healthcare workers for what you are doing during these unprecedented times. The respect for you, healthcare professionals, are day by day is increasing for you. Be sure of our constant prayers and thank you one and all. Now, I request everyone to stand up for a moment. Kindly stand up. Let us stand in. Wish you a very happy Independence Day to you. Today we are celebrating our 75th Independence Day of our country. Today is a holistic day in the history of our life. So we have to serve our nation. The freedom we enjoy today is the result of many long struggles of real heroes of our country. So we should give a big salute to all the national heroes of our country. Thank you. Happy Independence to all the citizens of India. We have completed the celebration of Diamond Jubilee. In these 75 years of period, our country developed a lot in all the sectors, all the areas. I wish to, for the development of all the areas in the future also, in education, technology, sports and games, everything, I wish to develop in all the areas. Thank you. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలం ఈరోజు మనం అనుభవించేటటువంటి ఈ యొక్క స్వతంత్ర ఫలాలను నేటి యువత వారందరినీ ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి భవిష్యత్ భారతదేశానికి దిశానిర్దేశకులుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా యువకులు భారతదేశానికి వెన్నెముక లాంటి వారు. అట్లాగే వారు సాధించాలని కృతనిశ్చయంతో ఏదైనా సాధించగలరు. నేటి విద్యార్థులు ఎంతోమంది యొక్క ఆ త్యాగదనుల యొక్క స్ఫూర్తి ఫలాలను అనుభవించటం కాదు, రాబోయే రోజుల్లో ఈ దేశానికి సేవ చేయాలంటే దృఢ సంకల్పంతో మంచి మనస్తత్వంతో ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేయగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. Hi everyone. At this juncture, I feel very proud to stand here. I wanted to wish you all a very happy Independence Day. As our country is celebrating the 75th year of Independence Day, it's a great privilege for each and every one of the citizens of our country. This is the day with lot of thrilling and excitement. We remember all the sacrifices what it had done by all our national personalities, great personalities, and all the sacrifices and all the dedications towards the country is remembered today. At this juncture, we, the Vijayarani School, we also gratefully we wanted to participate and contribute and produce the good citizens of our nations for our country. In that way, so we are also promoting and producing the children, the future pillars of our nation, with lot of zeal and enthusiasm, with lot of patriotic spirit. The spirit belongs to the belongingness of the country. With all the virtues and the qualities, we also develop the good ideology in the minds of the students, and we wanted to bring all the students with the proper motivations and the proper zeal. So it's a time for each and every institutions to take up this challenge. The time of pandemic, there are a lot of disturbance in the life of the people. At the same time, education, there is no lockdown. Education, there is no virus. So minds of the people, the young minds of the students can be always fresh enough, and it can be always, they have the thirst enough to learn more and more, so that they can become the someone, the great personality in the future. So this is the
important responsibility and the role of the each institutions, not only ours, each institution to promote and produce the good citizens for the nation, so that these people are our children are the future pillars, and they can able to do all the tremendous works, and they can bring lot of changes in the society, in our nation on the whole. So this is the right moment for every citizen, every children to remember that they are the future pillars. So the India is in the hands of the children, so they can able to stand firm, and they can go for learning without breaking all the obstacles like COVID and all the lockdowns. They can break down everything, and they can go to the institutions regularly, and they can study, and they can form themselves as the responsible citizens of this nation. So thank you for this opportunity. Thank you one and all. Once again, happy Independence Day to you all. Jai Hind.